కుమార్ రాజా పామర సెంటర్ తెలుగుదేశం కార్యాలయంలో ఉంటాడు. ఏ సమస్య అయినా అక్కడ ఉండటానికి సమస్య చెప్పిన వెంటనే నమోదు చేసి ఆన్ ది స్పాట్ సమస్య పరిష్కారానికి 100% ప్రయత్నం చేస్తాం. అక్కడి నుంచి ఒక టైం ఫ్రేమ్ ఇస్తాం. వారం రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించాలి అని. మళ్ళీ వారం తర్వాత ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో రాకూడదు, మనమే ఫోన్ చేయాలి. ఈ రోజు నీ సమస్య పరిస్థితి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 2 రోజుల సమయం పడుతుంది, మళ్ళీ లేకపోతే 4 రోజులు, లేదా సమస్య ఎక్కడ జటిలమైంది, ఏమిటి, దానికి ఏం చేయాలి అనేది బాధితుడికి మనమే కమ్యూనికేషన్ లోకి వెళ్ళాలి. ఆ పరిస్థితి మళ్ళీ బాధితుడు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ సమస్య పరిష్కారం కాలేదని మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక టైం ఫ్రేమ్ పెట్టాలి. ఆ టైం ఫ్రేమ్ లోగా ఆ పనిని 100% మనం చేయాల్సిందే. చేయలేని పక్షాలు ఆ బాధితుడికి క్షమాపణ చెప్పడానికి నేనే ఇంటికి వెళ్తా, నేనే ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్తా, ఇంకేం చేయాలో కూడా ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తున్నా. అదే అంటున్నాను, మంత్రివర్గం లేదు, అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవు, అప్పులు కుప్పలుగా మారిపోయిన రాష్ట్రం, అదే పాతాళంలో ఉన్న రాష్ట్రం, అభివృద్ధి లేకుండా కుంటుపడిపోయిన రాష్ట్రం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో మొత్తాన్ని సర్వనాశనం చేశారు. సమర్థవంతమైన నాయకత్వం వచ్చింది, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి గారి పాలన ఉండబోతుంది. మరి అందరూ కూడా భాగస్వాములు కండి. 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఫేస్ వైజ్ గా పెన్షన్లు ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇచ్చాం పెన్షన్లు. నాకు తెలిసి ఏ అధికారులు కూడా 1వ తారీఖు జీతం అందుకున్న పాపన పూల 5 సంవత్సరాలు. ఇప్పుడు అందరి మొహంలో చిరునవ్వు, ఆశ్చర్యం. 1వ తారీఖు మనకు కూడా జీతం వచ్చేసింది ఏంటి. అధికారులు కూడా ఆనందం, సంతోషం వ్యక్తం చేశారు. మరి దాంట్లో భాగంగా అంటే కష్టే ఫలి, నీ కష్టానికి గుర్తింపు, ఆ గుర్తింపు నిన్ను గుర్తిస్తేనే నువ్వు ఇంకా బాగా పనిచేస్తావనే సూత్రాన్ని నమ్మిన వ్యక్తి